ఏంట్రా ఈ పనులు? మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే కానీ ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు. రాముని పాడి పంట, రాములోని దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు, కడిగ సీతమ్మ పాదాలు. ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. దేవి, బాబా వస్తానా బాబా. అదేంటి దేవి ఉత్తమం పట్టుకొచ్చావు? ఉన్న కూర అంతా ఆపకేసాను, నీకు కారంతో పెట్టాను బాబా. ఈ వ్యవసాయ పని అవసరం అంటావా బాబా? ఫ్యాక్టరీ పనులకు వెళ్తే 4 డబ్బులు వస్తాయి. ఇక్కడ వడ్లు రావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరాలు వర్షాలు పడితే మన జీవితాలే మారిపోతాయి. దేవి, వర్షం పడుతుంది దేవి. ఇంకా మన కష్టాలు తీరిపోయినట్టే. సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. పరివిల్లు నెత్తి కరిమల్లు వానబాడాలే వేయని, నిలువెల్ల మనసు గడగళ్ళు తాకి కడగళ్ళే తీరని. జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈసారి పంట బాగా పండుద్దని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుందాం. నాన్న స్కూల్ యూనిఫామ్ వెనకాల చినిగిపోయింది నాన్న. అందరు ఎక్కిరిస్తున్నారు నాన్న. మరెందుకు తల్లి కొడుతున్నావు? ఏం చేయను, చెప్పు కూడా తెగిపోయింది నాన్న. అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా పిన్నిస్ పెట్టి పంపిస్తుంది. అదేమో నా కాలు కుచ్చుకుంటుంది నాన్న. అలా పొలం గట్టు వైపు వెళ్ళి చూద్దాం. మా మంచి నాన్న. ఈసారి పంట పండాక నీకు అన్ని కొత్తగా కొంటా, సరేనా? ఎరా సంటేష్, వడ్డీ ఏది? నువ్వు నా అప్పు తీరుతావని నమ్మకం లేదురా. అంచేత ఈ ఎడ్లని తీసుకెళ్ళిపోతున్నాను. పాదం కదలనంటుందా, ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూపందే. దూరం కరగనంటుందా, తన కలలుగా మెరిసే తళుకుల తీరం. నిజమై నిలిచే నిమిషం కోసం పిసలను తరిమే గురువే ప్రేమంటే. ఈసారి పంట బాగానే పండిందిరా. ఆ మిగతా 3 పట్ల నుంచి ఏం లేదు గాని ఈసారి బాగానే వస్తాయి అనుకుంటా డబ్బులు. మీరు చెప్పిన రేటుకి ఎవరు కొనరు ఇక్కడ. అమ్మితే అమ్మంటే అదే మీ సావండి. ఈ దళారులు మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సంటేష్, ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున్నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు వెళ్ళి ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నాన్న నీతో. నా అబ్బ రాకూడదు, నా తల్లి కదా.
ఇక్కడే ఉండు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. కళసారిది వీడ్కో కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా చంటేసి చచ్చిపోయాడు. ఆశను సమాధి చేస్తూ బంధాలను పలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. అయ్యో బావా, పంతా పంతా అని పానం మీద తెచ్చుకున్నావే. వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డావు? ఇంత చేసిన ఏముంది అయ్యా? నాన్న లే, నాన్న నాన్న, అమ్మ లేదమ్మా, నా కొత్త బట్టలొద్దు, ఏమి వద్దాం నాన్న. నేనమ్మా, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని? నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మణిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు, అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్. భూమి విలువ పెరిగిపోతుంది, రైతు విలువ తగ్గిపోతుంది అని మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మనం ఏం తిని బతుకుతాం? సో ప్లీజ్ సేవ్ ద ఫార్మర్. థ్యాంక్ యూ.